అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు కుమార్, జగనీల కుమార్. కుమార్. ఓకే, ఇక్కడ కూకట్పల్లి. కూకట్పల్లి. ఓకే, ఓన్లీ. అంటే ఓటు అంతా ఇక్కడే ఉందా మీకు? నా పక్క డ్రై క్లీన్ షాప్ ఉంటుంది. ఓటు ఇక్కడే ఉందా? ఇక్కడే. కాదన్న, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అన్న. జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే మేయర్ కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఏమనుకుంటున్నావు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ? ఎవరు గెలిస్తే బాగుంటుంది? అన్న కేసీఆర్ అన్న. కేసీఆర్. ఎందుకని? మాకు నచ్చిందంటే కేసీఆర్. కేసీఆర్. ఏం రేవంత్ రెడ్డి నచ్చలేదా? ఏమి ఇయలే. బొంగు ఏమి ఇచ్చిండు? ఏమి ఇయలే. 6 గ్యారెంటీలు అన్నాడు కదా. 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఏం రావట్లేదా మీకు? మాకేమి ఇయలేనా. రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం ఇచ్చాం కానీ ఇంతవరకు ఇల్లు రాలే. ఇందిరా మిల్లు రాలే మీకు? రాలే. ఏం చేస్తుంటారు మీరు? నాది ల్యాండ్రీ. ల్యాండ్రీ. ఓకే ఓకే. సో ఇందిరా మిల్లు అయితే రాలే. సన్న బియ్యం వస్తున్నాయా? రాలేనా. సన్న బియ్యం, దొడ్డు బియ్యమే వస్తున్నాయి. దొడ్డు బియ్యం వస్తున్నాయా? ఓకే. మరి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుందా? రాలేనా. రాలేదు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ రావట్లేదు మీకు? రాలే. ఓకే. మరి మీ ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఉందా? బస్ ఫ్రీ. బస్ ఫ్రీ ఉంది. ఆధార్ కార్డు ఉంది, బస్ ఫ్రీ. సో ఇదొక్కకి వేరే ఏం రావట్లేదు మీకు? అంతేనా. మరి ఏంటి పరిస్థితి ఏంటి? మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? మరి ఏమో రేవంత్ రెడ్డి గెలిచే బాగానే ఉంటుంది అని అంటే, ఇంకా మాకు ప్లాట్లు ఇచ్చి కూడా మళ్ళీ ఏదో గల్లీలు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన అంటే కేసీఆర్ రావాల్సిందే ఇంకా మళ్ళీ. అంతేనా? కేసీఆర్ రావాల్సిందే మళ్ళీ. సరే రైట్. అక్క నమస్తే అక్క, ఏం పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మక్క, ఏంటి పూల వ్యాపారం? పూల వ్యాపారం. ఎట్లా నడుస్తుంది అక్క? ఇంకా మామూలుగా ఇప్పుడు పండుగలు కదా నడుస్తుంది. అంటే రేటు మంచిగా ఉంది. రేటు ఉంది. ఏమైనా పర్లేదు అంటే లాభం వస్తుందా? వస్తుంది. కాకపోతే కొంచెం అమ్ముడు కాకపోతే పాడైపోతుంది. పోకపోతే అమ్ముడపోకపోతే పాడైతాయి మళ్ళీ. అమ్మ ఏం లేదమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏముంది అట్లనే ఉంది. ఆయన చేసింది ఏం మంచిగా లేదు. అదేంటమ్మా మీ మహిళలకి బస్సులు ఫ్రీ ఇస్తున్నాడు? బస్సులు ఫ్రీ ఏం బస్సులు? ఆ బస్సులు కొట్టుకొని వస్తున్నారు. బస్సుల్లో పోయి ఒకరం ఇద్దరం పోతే ఆ ఫ్రీ అనేది కానీ కొట్టుకొని వస్తున్నారు బస్సులలో. అవునా? మరి ఇది 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంట్ బిల్లు ఒకటి వస్తుంది. ఫ్రీ వస్తుందా? ఫ్రీ వస్తుంది. మరి ఇది మరి 2500 మనిషికి లేదు. లేదు గ్యాస్ కూడా లేదు. రావట్లేదు. 4000 పింఛను కూడా లేదు. మాకు పింఛనే వేసే తోడు లేడు. పింఛనే లేదు ఇంతవరకు. బస్ ఫ్రీ తప్ప కరెంట్ అంతే. బస్సు ఉన్నా కూడా ఎప్పుడు పోతాం మేము ఊర్లలోకి, అసలు పోయేదే లేదు. ఎవరు పోతారు. భూమి ఉందక్క? మాకు భూమి లేదు. ఊర్లో భూమి ఉంది, రైతు బంధు ఏది లేదు. రైతు బంధు కూడా వస్తలేదు. ఏది కాలేదు. మా పేరు మేము అప్పుకి పేరు తీసుకోలే. అప్పుకి తీసుకోలే. అది మా మామ పేరు విన ఉంది. ఇంకా అట్లనే మా అన్నదమ్ముల పొత్తులో ఉంది. అట్లే ఉంది. డబ్బులు గిబ్బులు బ్యాంక్. ఇప్పుడు మరి 10 ఏళ్ళు మనం కేసీఆర్ చూసాం కదా, ఇప్పుడు మన రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. మరి ఈసారి ఎవరికి ఇద్దాం అనుకుంటారు అవకాశం? మళ్ళీ కేసీఆర్కి ఇస్తాం. అదే మరి బీజేపీ పార్టీ కూడా ఉంది. బీజేపీ పార్టీకి ఏమి ఇవ్వం. మాకు కేసీఆరే మంచిగా చేసాడు. మాకు తెలంగాణ ఆయనకే ఇస్తాం. ఆయనకే ఇస్తాం. మరి గెలిస్తే అవకాశం ఉందా? ఉంది. గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు. ఆయనకి ఇస్తాం అవకాశం. ఇంకెవరికి? బీజేపీ కూడా అవకాశం అడుగుతుంది కదా. బీజేపీ వేసినా ఏం వేసినా ఎవరికి వేయం. మాకు చేసిండు ఆయనే, అక్కడనే ఇస్తాం. కేసీఆర్కి ఇస్తాం. బాగా జరిగింది. మాకు ఊర్లలో మంచిగా మాకు నీళ్ళు మొత్తం మంచిగా వచ్చినాయి. ఇక్కడ నీళ్ళు ఎట్లున్నాయి? ఇక్కడ తాగి నీళ్ళు అట్లనే కొనుక్కొచ్చుకోవాలి, తాగాలి. మరి రోడ్లు ఇంకా అట్లనే ఉన్న రోడ్లు ఉన్నట్టే ఉంటే పోయినట్టు. ఇక ఈ రోడ్డు సాఫ్ చేసిండ్రు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఆ రోడ్డు చేస్తున్నారా? మళ్ళీ అంతే. రోడ్డు చిన్నగా అయింది. రోడ్డు కూడా అట్లే ఉంది. మార్కెట్ శనివారం ఉంటుంది. ఇంకా డ్రైనేజీలు అంటే ఇంకా అవి తీసినేటి మట్టి తీస్తారు, ఆనే పెడతారు. 2 రోజులు 3 రోజులు అదే తీయరు. ఇప్పుడు కొత్తగా దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎస్ఐఆర్ అని. ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా అనిపిస్తుంది. చేస్తే బాగుంటుంది. వేసేతోళ్ళకు అది భయం. ఇక్కడ వేసి అక్కడ వేసిన తోళ్ళకు భయం. మాకు అంతే. ఒకకెళ్ళి వేసిన వాళ్ళకి ఏం భయం ఉండదు. కేసీఆరే వస్తాడు పక్కా. వచ్చేసారి కూడా కేసీఆర్. మాకు తెలంగాణకి వెళ్ళి మంచిగా చేసిండు. మాకు నీళ్ళే లేకుండే.